అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తలు వారికి శుభ పరిణామాలు అందిస్తుందా, అశుభ పరిణామాలు అందిస్తుందా, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారికి ఆ పరిష్కారం లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ రామదాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే మన గురువు గారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎంత నమ్మకమైన గురువు గారండి మన గురువు గారు. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి వల్ల ఎంతోమంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. మీ యొక్క సమస్యలకు తగిన పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున రాత్రి 9:30 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే మిమ్మల్ని పలకరించబోతుంది. అది మీ జీవితాన్ని కదిలించబోతుంది. ఆ ఫోన్ కాల్ సాధారణమైనటువంటి కాల్ అయితే కాదని మీరు తెలుసుకోవాలి. సమాచారము ఎటువంటిదంటే ఒక నిజం అయితే, ఒక నిర్ణయం తీసుకునే స్థితి అయితే మీకు తలెత్తబోతుంది. ఆ ఫోన్ కాల్ మిమ్మల్ని గతాన్ని గుర్తు చేయబోతుంది. మీ యొక్క ప్రస్తుతాన్ని ప్రశ్నింపజేయబోతుంది. మీ యొక్క భవిష్యత్తును మార్చేలాగా చేస్తుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం, ఆ ఫోన్ కాల్ ద్వారా ఎవరి నుండి అది వచ్చిందనే ఒక మంచి వార్త లేదా ఒక సమస్యకు ఏదైనా కారణమా, ఎటువంటి వార్త అనేదైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశిగణ వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే వీరు ఎంతో ధైర్యం, ఆత్మాభిమానం కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో మొండి పట్టుదల కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారు మాట్లాడేది ఏముందిలే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు సరిగా పట్టించుకోరు. రేపటి రోజున మాత్రం వీరికి వచ్చే ఫోన్ కాల్ తప్పకుండా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అటువంటి ఫోన్ కాల్ గత కొంతకాలంగా గమనిస్తే గనక ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తితో మీరు సంబంధం తగ్గించుకొని, అలాగే డబ్బు లేదా ఒక నిర్ణయం పెండింగ్లో ఉన్న విషయం కూడా ఉంది. ఇంతకీ కొంతమందికి అది ఒక రుణాన్ని సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా మరి కొంతమందికి ఏదో ఒక అపార్థం వల్ల వచ్చినటువంటి ఒక సమస్య కూడా కావచ్చు, అలాగే ఒక చెప్పలేని నిజం కూడా కావచ్చు. రేపటి రోజున అయితే మాత్రం ఆ ఫోన్ కాల్ ద్వారా రేపటి రోజున మీకు అయితే బయటపడబోతుంది. ఇంతకీ మీ యొక్క మనసులో చాలా ఎక్కువగా ఆందోళన కలుగుతూ ఉంది. రేపటి రోజున రాత్రి ఒక ఫోన్ కాల్ వాటన్నిటిని కూడా ఒక్కసారిగా మీకు బయటపడవేస్తుంది. అలాగే మీతో కూడా అసలు నమ్మలేనటువంటి కొన్ని జరిగిపోయినవి మాత్రం అలాగే మీకు బయటపడబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా చూస్తే కనుక అది ఏమిటి, ఎలా వస్తుంది అంటే, ముఖ్యంగా ఒక రుణం కానీ, అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ కానీ కావచ్చు. ఒక వ్యక్తి అయితే మీకు ఇచ్చిన డబ్బు గురించి కావచ్చు మాట్లాడాలని చెప్పి చేయొచ్చు. అలాగే మీరు తిరిగి ఇవ్వనటువంటి ఒక విషయం కూడా అందులో దాగి ఉంది. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు కాస్త కోపం అనేది కూడా అధికం కాబోతుంది. అయితే కొంతమంది పాత సంబంధం కూడా మీకు తిరిగి రావడం కూడా జరుగుతుంది. ఒక వ్యక్తి, ఒక పాతగా పరిచయం ఉన్న వ్యక్తి కాల్ చేసి మీతో మాట్లాడాలి, ఒక విషయం చెప్పాలి అని చెప్పి అనబోతున్నారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. మీ ఒక ఫోన్ కాల్లో భావోద్వేగాన్ని పెంచబోతున్నారు. మీరు మర్చిపోయిన విషయాలను కూడా మళ్ళీ తిరిగి అయితే గుర్తు చేస్తుంది. అది మీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఒక మలుపు కూడా తయారు కాబోతుంది. మరి కొంతమందికి అయితే ఆ ఫోన్ కాల్లో ఒక విషయం కూడా బయటపడబోతుంది. మీరు ఊహించని విధంగా ఒక నిజం అనేది ఆ వ్యక్తి ద్వారా మీ గురించి జరిగిన ఒక సంఘటన అయితే ఈరోజు నిజము మీలోని ఆలోచనలు కూడా పూర్తిగా మార్చబోతుంది. అయితే రేపటి రోజున మాత్రం
ఈ యొక్క రాశి గల వారికి ముఖ్యమైనటువంటి ఒక అవకాశం లేదా ఒక హెచ్చరిక కూడా కావచ్చు. అదేంటంటే గనక ఒక వ్యక్తి మీకు ఒక అవకాశం గురించి అయితే చెప్పబోతున్నారు లేదా ఒక హెచ్చరిక కూడా మీకు చేయబోతున్నారు. మీరు మాత్రం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటే అది మీ యొక్క జీవితాన్ని కాపాడే విధంగా లేదా మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా కూడా తయారవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక ఆ యొక్క ఫోన్ కాల్ అనేది చిన్నదైతే మాత్రం కాదు. అతి సామాన్యమైనదైతే మాత్రం కాదు. ఒక నిర్ణయానికి ఒక పెద్ద తొలిమెట్టు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఇటువంటి ఫోన్ కాల్స్ రావడానికి గల కారణం మీరు వదిలేసినటువంటి ఒక విషయం గురించి మీరు మాట్లాడని ఒక వ్యక్తి అయితే మీరు పూర్తిగా అసలు ఒక పని చేయని ఒక పని కూడా అది ఊహించని విధంగా కూడా ముందుకు వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం ముఖ్యంగా గ్రహాల అనుకూల స్థితి ఏ విధంగా ఉంటుందంటే రేపటి రోజున గ్రహాల యొక్క సమాచారం కూడా మీకు ఎంత మరింతగా భావోద్వేగపరమైనటువంటి ఒక స్పందన కూడా మీకు రాబోతుంది. రేపటి రోజున మీకు ఎంతో ముఖ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు చాలా క్లారిటీగా అయితే మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. రేపటి రోజున దీనివల్ల మీరు ఒక సమస్యకు కూడా పరిష్కారం జరిగినట్టుగా కనబడుతుంది. అంతేకాదు ఒక నిజం అనేది తెలుసుకోవడం ద్వారా మీకు పూర్తిగా అయితే ప్రశాంతత కూడా కలుగుతుంది. కానీ మొదట మీరు ఊహించని సమయంలో అందులోనూ రాత్రి సమయం కావడంలో మీరు ఒక్కసారిగా షాక్‌కి గురవబోతున్నారు. అయితే ఒక్కసారిగా మీరు కొంత భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడికి కూడా లోను కావడం కూడా జరుగుతుంది. ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయో దానికి తగినటువంటి ఆలోచన చేసి ఒక రకమైనటువంటి భయాందోళన కూడా ఒక రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైన పరిస్థితులు కూడా కాస్త సందిగ్ధంలో మీకు పడవేయబోతున్నాయి. గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. రేపటి రోజున మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన పని కూడా ఉంది. అటువంటి ఫోన్ కాల్‌ను మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు. ఏ విధమైనటువంటి అంశం తెలిసినా కూడా దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశమే కావచ్చు. మరి అది ఎలాంటి అంశమో తెలియకుండా మీరు వెంటనే ఆ యొక్క ఫోన్ కాల్‌నైతే అసలు అవాయిడ్ చేయవద్దు. రేపటి రోజున ఒక మాట వినగానే మీరు సడన్‌గా కోపంతో అయితే అసలు స్పందించవద్దు. కోపాన్ని ఎంతైనా కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. నిదానంగా ఆలోచిస్తూ అడుగులు వేయడం చాలా మంచిది. మీరు ఏం చెప్తున్నా, ఏం చేస్తున్నా పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన తర్వాత కొన్ని పరిహారాలు పాటించిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో మీరు మేలు పొందే అవకాశం కూడా ఉంటుంది. తెలిసిన పరిహారాలు కనుక చాలా చక్కగా అయితే రేపటి రోజున చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి ముందు పడుకునే ముందు కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్లు తాగడం అలాగే ప్రశాంతంగా కూర్చోవడం కూడా మరింత చాలా చక్కగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే మీరు తప్పకుండా తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి మనస్ఫూర్తిగా తలచుకొని నమస్కరించుకొని మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదని సూర్య నమస్కారాలు చేసుకుని కొంతసేపటి తర్వాత మీరు యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. దాని తర్వాత మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం ఎంతైనా మీకు ప్రధానంగా ప్రశాంతతను ఇస్తుంది. రేపటి రోజున మీరు శివాలయానికి దగ్గరలో ఉంటే గనక శివాలయానికి వెళ్ళి శివుని యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. తప్పకుండా మీకు ఎంతో శివయ్య అనుగ్రహం ఉండడం వల్ల ప్రతి ఒక్క ఆటంకం కూడా మీకు తొలగిపోతుంది. రాత్రి 9:30 తర్వాత మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ అయితే సాధారణమైతేది కాదు. మీ జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది కనుక తప్పకుండా దైవానుగ్రహం మీకు లభిస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం, దైవనామ స్మరణ చేసుకోవడం ఎంతైనా మంచిది. మీ జీవితానికి సంబంధించిన విషయం కనుక దైవాన్ని నిత్యం మీరు స్మరించుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తులసి మొక్క దగ్గర మీరు దీపారాధన చేసుకుని తప్పకుండా నైవేద్యాన్ని చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు అక్కడ పెట్టడం, అలాగే అగరబత్తీలు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీకు ఎంతో మేలు జరగబోతుంది. మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకొని దైవనామ స్మరణలో చింతనలో ఉండడం వల్ల మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.